మనం అనుభవించాలి, మన కుటుంబాలు సంతోషించాలని దేవుని ఉద్దేశాలని దేవుని వాక్యంలో నుంచి ఆ మాటలు మనం చూద్దాం. నీ కష్టార్జితం అన్యుల ఇల్లు చేరకూడదంటే మన జీవితం ఎలాగుండాలి? అవును, ఈ రోజుల్లో చాలామంది కష్టపడి సంపాదిస్తున్నారు, కానీ వాటిని అనుభవించలేకపోతున్నారు. వాటిని ఆనందంతో, వాటిని సంతోషంగా, వాటిని వినియోగించలేకపోతున్నారు. వాటి కారణం ఏంటి? ఈరోజు దేవుడు మన కష్టార్జితం మనం ఆనందించాలని, మన కుటుంబంతో సంతోషించాలని ఇష్టపడుతున్నాడు. మీరు మీ కష్టార్జితం ఈ రోజు నుంచి మీరే అనుభవించి ఆనందించుదురు కాక. హల్లెలూయా. వాక్య భాగంలో నుంచి మనం కొన్ని దేవుని యొక్క వాక్యాన్ని చదువుదాం. మొట్టమొదటిగా దేవుడు తన వాక్య ఆదికాండం మనం కనుక చూసినట్లయితే 3వ అధ్యాయం 17, 18 వచనాలు, 19 వచనాలు ఒకసారి మనం చదువుదాం దేవుని వాక్య భాగంలో నుంచి. ఆదికాండం 3వ అధ్యాయము 17, 18, 19 వచనాలు మనం చూద్దాం. ఆయన ఆదాముతో, నీవు నా భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలములు తింటివి కనుక నీ నిమిత్తము నేల శపించబడి ఉన్నది. ప్రయాసముతోనే నీ బ్రతుకు దినములని దాని పంట తిందువు. అది ముండ తొప్పలు గచ్చపొదలు నీకు మొలిపించును. పొలంలోని పంట తిందువు. నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారము తిందువు. ఏలయనగా నువ్వు నేల నుండి తీయబడితివి, నీ మన్నే కనుక తిరిగి మన్నైపోతావు అని ప్రభువు చెప్పి. మొట్టమొదట ఆదాము అవ్వలు తప్పు చేసిన తర్వాత కూడా దేవుడు వారి పట్ల ఒక మంచి ఆలోచన కలిగి ఉన్నాడు. అది ఏంటంటే పిల్లరా, ఆదామా నువ్వు ఇంతవరకు కూడా కష్టపడకుండా తిన్నావు. ఏదైనా వనంలో అసలు ఆదాంకి ఏం కష్టం ఉంది చెప్పండి? దేవుడే పంట పండించి, దేవుడే హ్యాపీగా 4 వైపుల నుంచి కూడా 4 నదులు వస్తున్నాయి. అంతేకాకుండా ఏదైనా వనమును దేవుడు ఎంత చక్కగా, ఎంత టెక్నాలజీ వాడాడంటే ఆవిరి భూమిలో నుంచి వచ్చి తడిపిందంట. అసలు ఇంకా ఆవిరి భూమి నుంచి వచ్చి తడిపింది అని అంటే ఒక్క డ్రాప్ ఎక్కువ పడిపోవడం, తక్కువ పడిపోవడం అంతా ఒక పద్ధతిలో. ఈరోజు మనం చూడండి, స్ప్రింక్లింగ్ వాటర్ చేస్తున్నాం, చుట్టూ కూడా ఒక పద్ధతిలో పడుతుంది. అలాగ దేవుడు ఆ రోజే మొట్టమొదటి ప్రారంభంలో నుంచి ఆ టెక్నాలజీ వాడాడు. అయితే దేవుడు మొట్టమొదటి ఆదాంకి ఎలాంటి కష్టం లేకుండానే ఈ తోటలో ఉన్న చెట్ల ఫలాలన్నీ కూడా తినండి, మీరు ఒక్క చెట్టు ఫలం తినొద్దు అని చెప్పాడు. అప్పుడు ఏ కష్టం లేదు ఆదాంకి. చక్కగా జంతువులతోని, ఆ పక్షులతోని ఆడుకుంటున్నాడు. ఆ చక్కగా ఆ జంతువులతో, పక్షులతో చక్కగా పేర్లు పెట్టుకుంటున్నాడు. సాయంత్రం చల్లని పూట లేదా ఉదయం అనుకోండి, ఆ చల్ల పూట కానీ 2 పూటలు కూడా తీసుకోవచ్చు. మరి ఆ టైంలో దేవునితో మాట్లాడుతున్నాడు. ఒకవైపు తను తీసుకుంటున్న ఆహారాన్ని తీసుకుంటున్నాడు, ఆరోగ్యంగా ఉంటున్నాడు, దేవునితో కూడా సహవాసాన్ని చేస్తున్నాడు ఆదాము అండ్ అవ్వ. అయితే వాళ్ళు చేసిన ఒక తెలివి తక్కువ పని, ఆజ్ఞ అతిక్రమించారు. దేవుడు చేయొద్దని పని చేయడం ద్వారా వాళ్ళు ఏం చేశారంటే ఏదేను వనం నుండి అద్భుతమైన ఆ కష్టపడకుండా భుజించే ఆ స్థలం నుంచి వాళ్ళు ప్రియబడిన నేలకు త్రోసివేయబడ్డారు. అయినప్పటికీ కూడా దేవుడు ఎంత కృప కలిగిన వాడంటే, అయినప్పటికీ దేవుడు ఎంత కనికరం కలిగిన వాడంటే ఆదాంకి అంటున్నాడు, నువ్వు కష్టపడతావు, నువ్వు చెమట కారుస్తావు, అయితే నువ్వు నీ భోజనాన్ని నువ్వు తింటావు. నీ కష్టాన్ని ఇంకెవరో తినరు, నీ కష్టాన్ని నువ్వే తినాలా, నువ్వు పడిన కష్టాన్ని నువ్వే ఆస్వాదించాలా, నీ చెమట కాచి సంపాదించింది నువ్వే అనుభవించాలా అని చెప్తూ అక్కడ అది తన బట్టి నేల శపించబడింది. కానీ ఆదాంతో దేవుడు అంటున్నాడు, నీ కష్టార్జితం వేస్ట్గా పోకూడదయ్యా, నీ కష్టార్జితం ఎంతైనా కానీ అది నీ చెమట వల్ల నువ్వు కార్చి సంపాదించింది, నీవు, నీ పిల్లలు, నీ కుటుంబము తిని సంతోషించాలా అని మహాజ్ఞాని అయిన సొలొమోను ఈ విషయం కోసం, ఈ కష్టార్జితం కోసము ఈరోజు ఎంతో మంది బాధపడుతున్నారు. ఏంటండి, ఎంత సంపాదించినా సరిపోవట్లేదండి, ఎంత సంపాదించినా కూడాను మా జీవితాలకి అది చివరికి వచ్చేటప్పటికి ఎప్పుడు కూడా అప్పు చేసే పరిస్థితి వస్తుందండి. ఎంత కష్టపడి ఎంత జాగ్రత్తగా దాస్తున్నా నెల ఆఖరికి వచ్చేటప్పటికి మళ్ళీ ఎప్పుడు నెల మొదలవుతుందని ఆలోచిస్తున్నామండి, ఎప్పటికి శాలరీ పడుతుందని ఆలోచిస్తున్నామండి. ఈ కరోనా కాలంలో పిల్లలు మరీ ఘోరమైన రోజులు వచ్చాయి. ఉద్యోగాలు పోగొట్టుకొని కొందరు, ఉద్యోగాలు ఉన్నా కూడా జీతాలు రాక కొందరు, వాళ్ళ జీతాన్ని వాళ్ళు అనుభవించలేక మరికొందరు ఎంతో కష్టకాలాన్ని అనుభవిస్తున్న పరిస్థితులు ఉన్నారు. కుటుంబాలన్నీ కూడా రోడ్డున పడిన పరిస్థితి, అంతేకాకుండా పనులు పోగొట్టుకున్న పరిస్థితి. అయితే దేవుడు అంటున్నాడు, లేదు లేదు,
నీ కష్టార్జితము నువ్వు తప్పక అనుభవించాలి నా ప్రియమైన బిడ్డ, నా ప్రియమైన కుమార్తె. అందుకే ఈరోజు దేవుడు మనకు ఒక వాగ్దానం ఇస్తున్నాడు. ఒకవేళ నువ్వు ఇప్పటి వరకు కూడా 4 నెలలు పనిచేసిన తర్వాత కూడా ఇంకా శాలరీ ఇవ్వలేదా, నువ్వు కష్టపడింది తప్పకుండా దేవుడు నీకు ఇస్తాడు. నువ్వు కష్టపడింది ఎక్కడికి పోదు, నీ కష్టార్జితం దేవుడు నీకు తప్పక ఇచ్చి తీరుతాడు. ఈ ఉదయకాలం ముందు నువ్వు కష్టపడింది ఒకవేళ ఆ కంపెనీ వాళ్ళ లాస్ వల్ల నీకు ఇవ్వలేదేమో కానీ ఒక రోజు రాబోతుంది తప్పక నీ కష్టార్జితాన్ని దేవుడు నీకు ఇవ్వాలని ఇష్టపడుతున్నాడు. ఎందుకనంటే మహాజ్ఞాని అని సొలొమోను గారు ప్రసంగి గ్రంథంలోని ఈ మాట ఆయన తెలియజేస్తున్నాడు. ఒకసారి చూద్దాం. 5వ అధ్యాయం 18వ వచనం 19వ వచనాలను కూడా మనం ఒకసారి దేవుని వాక్యంలో నుంచి చూద్దాం. ప్రసంగిలో అవును మన కష్టార్జితాన్ని మనం అనుభవించాలని దేవుడు ఎంతగానో ఇష్టపడుతున్నాడు, దేవుడు ఎంతగానో ఆశపడుతున్నాడు. ఆ జ్ఞాని అని సొలొమోను అంట పరిశీలిస్తున్నాడు అంట, లోకమంతా తిరుగుతూ అసలు ఏది మంచిది, ఏది బాగుంది, ఏది చక్కగా ఉంది అని చెప్పితే ఆయనకి ఒక చూడముచ్చటైన విషయం కనిపించిందని ఆయన రాస్తున్నాడు. చదువుదాం. 5వ అధ్యాయం 18, 19 వచనాల్లో నుంచి. మరియు కొందరు కోరదగినది గాను చూడముచ్చటగా ఉందంట. అది నాకు కనబడినది, నాకు కనిపించింది ఏమంటే దేవుడు తనకు నియమించిన ఆయుష్కాల దినములన్నీ ఒకడు అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితం అంతటి వలన క్షేమముగా బ్రతుకుచుండుటయే ఇదియే వానికి భాగ్యము. ఇదే వానికి తన కష్టార్జితము చేత వాడు క్షేమముగా బ్రతుకుచుండాలని వాళ్ళకి దేవుడు నిర్ణయించాడు. ఇదే భాగ్యం అంట. మనకు చాలా సామెతలు కూడా, ఆరోగ్యమే మహాభాగ్యము, ఇలాంటి కొన్ని టైటిల్స్ మనకు బాగా తెలుసు. అందులో వాక్యం నుంచి చెప్తున్నాడు, సొలొమోను జ్ఞాని అని సొలొమోను తరించి దానికోసం వెతికితే కనిపించిందట ఒక సత్యం. ఏంటనంటే కోరదగినదంట. ఇది ప్రతి ఒక్కరు కోరుకోవలసిందంటే, ఇది ప్రతి ఒక్కరు కూడా కోరుకోవాలంటే. ఇది ఏటో పిచ్చి కోరికలన్నీ కోరుతుంటాం మనం. అలా ఆడిది నాకు వచ్చి ఈడిది అది కాదు, మనకు దాని తలగైపులు కాదు. నా కష్టార్జితం ఇక్కడ చూడండి జాగ్రత్తగా మనం చూస్తే కోరదగినది, చూడముచ్చటగా ఉందంట. అబ్బా ఎంత అందంగా ఉందండి చూడడానికి, ఎంతసేపు అయినా సరే. ఎందుకనంటే అబ్బా వాళ్ళు కష్టపడింది ఎంత చక్కగా వాళ్ళు అనిపిస్తున్నారండి అని చెప్తూ ఇక్కడ చెప్పినట్లుగా క్షేమంగా బ్రతుకుచున్నారంట. అయితే ఈ మాట మనం చూసినట్లయితే మన కష్టార్జితం చేత క్షేమంగా ఉండాలని దేవుని వాక్యమును మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. కాబట్టి ఈ ఉదయకాల సమయమందు దేవుడి తన వాక్యంలో నుంచి మనం రాసినట్లయితే మొట్టమొదట ఆదాము పట్ల దేవుడు అదే ఉద్దేశం కలిగి ఉన్నాడు. ఇక్కడ జ్ఞాని అయిన సొలొమోను వెతుకుతుంటే కూడా దేవుడు దానినే చూపించాడు, తనకి మనసుకు చూపించాడు. ఏంటంటే ఇదిగో చూడమొచ్చుతుంది ఇదయ్యా, క్షేమకరంగా ఇలా బ్రతుకుతున్నారు చూసారు వీళ్ళందరూ కూడా, అది అసలైంది కష్టార్జితం చేత అని చెప్పి. అంతేకాకుండా 128వ కీర్తనలో కూడా మనం చూసినట్లయితే దేవుడి యందు భయభక్తులు కలిగిన వారి పట్ల దేవుడికి కూడా ఒక మంచి ఆలోచన ఉద్దేశాలు ఉన్నాయి. అది కూడా మనం ఒకసారి చూద్దాం. ఇది చాలాసార్లు చాలా మంది కుటుంబాలకు సంబంధించి చదువుకుంటూ ఉంటారు కీర్తన. మనం కూడా మన కుటుంబాలతో మనము ఈ కీర్తన చదువుకొని దాని మీద చేయబెట్టి మనం ప్రార్థన చేసుకోవాలి. అవును, కష్టార్జితం ఎవరు అనుభవిస్తారు? అసలు ఎవరు కష్టార్జితాన్ని అనుభవిస్తారు అని అంటే దేవుని వాక్యం చెప్తుంది చూడండి. అన్యుల ఇల్లు నీ కష్టార్జితం చేరకూడదు అని అంటే ఇంకొక మాట 128వ కీర్తన మనం చూడవచ్చు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితం అనుభవించదవు. దేవునికి స్తోత్రం కలుగు. నిశ్చయముగా, షూర్లీ, ఖచ్చితంగా నువ్వు నీ తాలూకు చేతుల కష్టార్జితాన్ని ఎవరు? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నవారంట. భయము భక్తి ఉండాలంట. యెహోవా యందు ఏముండింది మనకి? భయము భక్తి ఉందా? ఉదయకాలం ముందు మనం మన కష్టార్జితం అనుభవించాలని అంటే యెహోవా యందు భయభక్తులు కలిగి మనం జీవించినప్పుడు మనం మన కష్టార్జితాన్ని అనుభవిస్తాం. మన కష్టార్జితాన్ని క్షేమముగా, సంతోషంగా వాటిని మనము కలిగి ఉంటాం అని దేవుడి వాక్యం మనకి సెలవిస్తుంది. భయభక్తులు కలిగి ఉండడం అంటే ఏంటి? సామెతల గ్రంథంలో చెడుతనమును అసహించుకోవడమే. ఈ లోకంలో సంబంధించిన చెడు అనేది, లోక మాలిన్యం అంటుకోకుండా చూసుకోవడమే. భయభక్తులు అంటే ఏంటి? అసలు భయం ఉంటే భక్తి వస్తుంది. దేవుడు మనతో ఉన్నాడు, దేవుడు నన్ను చూస్తున్నాడు. మనము ఎంత మంచోళ్ళం అని అంటే, మానవుడు అందరూ కూడా ఎంత మంచోళ్ళు అంటే, మనం కష్టంలో ఉన్నారనుకోండి దేవుడు చూడాలి అనుకుంటాం.
అదే మనం పాపం చేస్తుంటే దేవుడు చూడడం అనుకుంటాం, చూడలే అని అనుకుంటాం. భక్తుడైన దావీదు అలాగే ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా కనిపించడం లేదా నేను నీకు అని అంటున్నాడు. ఎప్పుడు కష్టంలో ఉన్నప్పుడు, గుహల్లో తిరుగుతున్నప్పుడు, వచ్చినప్పుడు. కానీ తను తప్పు చేస్తున్నప్పుడు హీ లాస్ట్ హిస్ కాన్షియస్. ఆయన తన తాలూకా ఆ దానిని కోల్పోయాడు. అంటే దేవుడు చూడడులే అని అనుకున్నాడు. అది భయం భక్తి అనరు దాన్ని. కానీ తర్వాత మళ్ళీ తప్పు తెలుసుకున్నామో దేవుడు చూస్తున్నాడని నాతాను ప్రవక్త ద్వారా గద్దించబడ్డాడు. ఎస్, మళ్ళీ తన జీవితాన్ని మారు మనసు కలిగి ఉన్నాడు. ఈరోజు మనం కూడా ఒకవేళ ఇంతవరకు కూడా దేవుడు నన్ను చూడట్లేదు అనుకొని మనం బ్రతుకుతున్నట్లయితే, భయభక్తులు లేకుండా బ్రతుకుతున్నట్లయితే, ఈరోజు మనం భయభక్తులు కలిగి ఉండాలి. అప్పుడు తప్పకుండా నీ కష్టార్జితం నువ్వు అనుభవించి తీరుతావు ఖచ్చితంగా. దేవుని వాక్యమే చెప్తుంది, అది దేవుని వాగ్దానం. నిశ్చయముగా నీవు నీ కష్టార్జితాన్ని అనుభవిస్తావు. ఒకవేళ నీకు వచ్చింది తక్కువే కావచ్చు. బైబిల్ గ్రంథం చెప్తుంది, భక్తిహీనుడికి వచ్చిబడి చాలా ఎంత ఉన్నా కూడా నీతిమంతునికి వచ్చిన కొద్ది చాలా శ్రేష్టమైనదంట. దానిని దేవుడు ఆశీర్వదిస్తాడు. నీకు వచ్చిన కొద్ది దానిని దేవుని చేతిలో పెడితే 5 రొట్టెలు 2 చేపలు దేవుడు ఆశీర్వదించినప్పుడు 5,000 మంది కంటే ఎక్కువ మందికి సరిపోయింది. ఒక్క అప్పము ఒక దేవుని సేవకులు దాని చేతిలో పెడితే అది ఎంతో మందికి ఎన్నో సంవత్సరాల వరకు 3.5 సంవత్సరాల వరకు సరిపోయింది. ప్రియులారా, ఎస్, నీకు వచ్చిన కష్టార్జితం తక్కువే కావచ్చు, కానీ నీ ప్రతి అవసరము తీరిన తర్వాత ఇంకా మిగులుతుంది. దేవుని సేవకు కూడా అది పనికొస్తుంది. ఈరోజు అవును, ఎప్పుడైతే నీకు వచ్చిన కష్టార్జితం తక్కువగా ఉన్నప్పటికీ కూడా అది దేవుని చేతిలో నువ్వు పెడతావో మొట్టమొదటిగా, దేవుని పరిచర్యలో నువ్వు పెడతావో మొట్టమొదటిగా, దేవుని సేవకుల చేతుల్లో పెడతావో మొట్టమొదటిగా, అప్పుడు తప్పకుండా దేవుని సన్నిధిలో నువ్వు ఏం చేస్తావని అంటే రానున్న దినాలన్నిటికీ కూడా, అంటే మరలా నీకు ఏదైతే వస్తుందో అప్పటి వరకు కూడా ఇది సరిపోతూనే ఉంటుంది, ఇంకా మిగులుతూనే ఉంటుంది. ఇది ఖచ్చితం ప్రియులారా. ఎస్, దేవుని వాక్యం నీ కష్టార్జితాన్ని నువ్వు అనుభవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. అవును, నువ్వు తప్పకుండా నువ్వు ఏదైతే లాస్ అయిన కష్టార్జితం ఉందో అదంతా దేవుడు నీకు తిరిగి ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. నిశ్చయముగా నీవు నీ కష్టార్జితమును, నీ చేతుల కష్టార్జితమును అనుభవిస్తావు. చేతులు కష్టపడుతున్నాయి, నీ చేతులు కష్టపడుతున్నాయి. దేవుడు చూస్తున్నాడు. దేవుడు చూడకుండా లేడు ప్రియులారా. అవును, నీ కష్టార్జితాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించాలని ఇష్టపడుతున్నాడు. అయితే నీకు నాకు ఉండాల్సింది ఏంటంటే భయభక్తులు కలిగి ఉండాలి. ఈరోజు దేవుని ఎడల భయభక్తులు మనకు ఉందా లేదా? మొట్టమొదట మేము యేసుప్రభువుని నమ్మినప్పుడు చాలా భయభక్తులు ఉండేవాళ్ళం కదా. తర్వాత ఉద్యోగం వచ్చింది, తర్వాత వివాహం జరిగింది, తర్వాత పిల్లలు కలిగారు, తర్వాత వ్యాపారం వృద్ధి అయింది, ఆ తర్వాత ఇంకేదో వచ్చింది, ఇల్లు కట్టుకున్నాం, ఆ తర్వాత ఇంకా ప్రమోషన్ వచ్చింది. భక్తి భయం అంతా కూడా ఆవిరైపోయింది. సో మళ్ళీ మనకేమైంది? ఆ పాత స్థితి వచ్చింది, కష్టార్జితం. అవును, దేవునికి దూరంగా ఉండేటప్పుడు, ఈ లోకానికి అపవాదికి బానిసగా ఉండేటప్పుడు మన కష్టార్జితం మనం అనుభవించలేం ప్రియులారా. చాలా సంవత్సరాల క్రితం జరిగిన ఒక సంఘటన ఇదే. 430 సంవత్సరాలు ఐగుప్తులో ఇశ్రాయేలీలు బానిస బతికారు ఫరో కింద. వాళ్ళ కష్టార్జితం అంతా కూడా వాళ్ళు కొద్ది కూడా అనుభవించడానికి ఛాన్స్ లేదు. కారణం, వాళ్ళు ఫరో అండర్లో ఉన్నారు, వాళ్ళు ఫరో కింద పనిచేస్తున్నారు, వారు లోకానికి సంబంధించిన ఆ యొక్క బానిసత్వం కింద వాళ్ళు ఉన్నారు. ఈరోజు నువ్వు కూడా అపవాది బానిసత్వం కింద ఉండి, లోకానికి సంబంధించిన బానిసత్వం కింద ఉండి, అంటే లోకపు పాపము కింద నువ్వు ఉండి, శరీరాశ, నేత్రాశ, జీవపడంబం కింద ఉండి జీవిస్తున్నట్లయితే నువ్వు ఎప్పటికీ నీ కష్టార్జితాన్ని అనుభవించలేవు. కానీ దేవుడు అంటున్నాడు, నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితాన్ని అనుభవించాలని కోరుతున్నాడు. కానీ ఈరోజు ఇంకా ఈ లోకానికి సంబంధించిన శరీరాశ, నేత్రాశ, జీవపడంబాలు కనుక పరిగెడుతూ ఉంటే నీ కష్టార్జితం ఇదిగో. ఆ ఇశ్రాయేలీలు కష్టపడుతున్నారు, రోజంతా కష్టపడుతున్నారు, అసలు కష్టపడాల్సిన దానికంటే కష్టపడుతున్నారు, ఓవర్ టైం డ్యూటీస్ కూడా చేస్తున్నారు. బట్ ఏమైపోతుందో తెలియడం లేదు, అనుభవించలేకపోతున్నారు. ఆ గొప్ప భాగ్యం సొలొమోనుకు కనిపించింది. ఆ భాగ్యం, ఆ ధన్యత, ఒక భక్తుడు ధన్యులు 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 అనే పదానికి తమిళంలో ఉంటుందండి ఈ పదము. భాగ్యవంతులు 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 అని ట్రాన్స్లేట్ చేయబడిందంట. ఎస్, సొలొమోనుకు కనిపించింది అదే, అది భాగ్యమైనదే అని చెప్పి సొలొమోను చెప్తుంటే ఇక్కడ కూడా ఏమంటున్నాడు, ఇటు వారు ధన్యులు అని దేవుని వాక్యం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడిచి వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితాన్ని అనుభవిస్తావు. కష్టపడింది అనుభవించాలనుకుంటున్నావా లేదా అన్యుల పాలైపోవాలని అనుకుంటున్నావా?
కష్టపడింది ఉండాలని నిలబడాలనుకుంటున్నావా, లేదా పరులకి పోవాలని కోరుకుంటున్నావా? ఒకవేళ నేను కష్టపడింది నేను అనుభవించాలని నువ్వు అనుకున్నట్లయితే తప్పకుండా నువ్వు నేనేం చేయాలా? యెహోవా యందు భయము భక్తి కలిగి జీవించాలి పిల్లలు. ఇంకొక అద్భుతమైన మాట మనకి చూస్తాం. చాలా మంది అంట కష్టపడుతుంటారంట, కానీ అదేమవుతుందంటే చిల్లి సంచులు వేసిన సంపదలాగా అయిపోతూ ఉంటుందంట. అదొకసారి మనం దేవుని వాక్యంలో నుంచి మనము చూద్దాం. ఎందుకు ఇలా జరుగుతుంది? అసలు ఎందుకు ఇలా జరుగుతుంది? ఎందుకు కష్టార్జితాన్ని అనుభవించలేకపోతున్నారు? ఆ రోజు ఇశ్రాయేలీలు ఈ అపవాది బానిసత్వం కింద, ఈ రోజు ఎంతోమంది అపవాది బానిసత్వంగా ఉన్నారు. తాగుతున్నారు, తిరుగుతున్నారు, చెడ్డ కార్యాలు చేస్తున్నారు, లేదా సినిమాలు, సీరియల్, సిగరెట్లు, లేదా ఖైనీలు, గుట్కలు, ఇలా లోకానికి సంబంధించి, లేదా సెల్ ఫోన్స్లో ఎడిక్షన్, పాప దృశ్యాలు చూడడానికి ఎంత నేట అయినా సరిపోవట్లేదు. ఇలాంటివన్నీ కూడాను, ఫేస్బుక్ చాటింగ్స్, ఇవన్నిటికి కూడాను డబ్బులంతా నెట్టకే పోతుంది. దేవుని విషయాల కోసము ఆ డబ్బులన్నీ వినియోగించలేకపోతున్నారు. కాబట్టి వాళ్ళ కష్టార్జితం అంట ఏమవుతుందో ఒకసారి మనము చూద్దాం ప్రియులారా. ఒకసారి మన కష్టార్జితం కనుక మనమే అనుభవించాలి అన్న ఆలోచన నీకు నాకు కనుక ఖచ్చితంగా ఉన్నట్లయితే మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 8వ వచనాన్ని మనం ఒకసారి చదువుదాం. మానవుడు దేవుని యొద్ద దొంగిలినా అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి. దేని విషయంలో మేము నీ యొద్ద దొంగిలితమని మీరందరూ 10వ భాగమును ప్రతిష్ఠితార్పణలను ఇయ్యక దొంగిలితిరి. ఈ జనులందరూ నా యొద్ద దొంగిలించునే ఉన్నారు. మీరు శాపగ్రస్తులై ఉన్నారు. నా మందిరంలో ఆహారం ఉండినట్లు 10వ భాగం అంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. దీని చేసి మీరు నన్ను శోధించినలా నేను ఆకాశపు వాక్యములను విప్పి పట్టచాలనంత విస్తారంగా దీవులను కురిపించదనని సైన్యములకు అధిపతి యెహోవా సెలవించున్నాడు. అలా చేసినప్పుడు మీ పంటను తినివేయు పురుగులను నేను గద్దించదను. అవి మీ భూమి పంటను నాశనం చేయవు. మీ ద్రాక్ష చెట్లు ఆ కాల ఫలమును రాల్పక ఉండునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవించున్నాడు. అప్పుడు ఆనందకరమైన దేశంలో మీరు నివసింతురు గనుక అన్ని జనులందరూ మిమ్మల్ని ధన్యులందరూ సైన్యములకు అధిపతి యెహోవా సెలవించున్నాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. పిల్లలు ఇప్పుడు చూడండి, ఇక్కడ దేవుడే పెట్టాడు ఒక నియమాన్ని. ఏంటంటే మానవుడు అంటే ఎవరండి? మానవుడు అంటే ఎవరు? మనమే. ఆడవాళ్ళు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు, పిల్లలు కావచ్చు, పెద్దలు కావచ్చు. మానవుడి కోసం, జంతువుల కోసం పెట్టలేదు. మానవుడేమో దేవుని దగ్గర ఏం చేస్తున్నాడంట? అసలు దొంగతనం చేయగలుగుతాడా? దొంగిలించగలుగుతాడా? కానీ దొంగతనం చేస్తున్నాడని వాక్యం చెప్తుంది. మానవుడు దేవుని దగ్గర దొంగతనం చేయడం ఏంటి? ఎలా చేస్తున్నాడు అసలు? అయితే మీరు నా యొక్క దొంగతనం చేసేది దేని విషయం అని మీరు అడుగుతారా? 10వ భాగము ప్రతిష్టార్పణలను ఇయ్యక దొంగిలించారు. 10వ భాగాలు ఈ రోజుల్లో చాలా మంది చూస్తున్నామండి. క్రైస్తవులైన వాళ్ళు మొదట్లో చాలా నమ్మకంగా ఉంటారండి. తక్కువ జీతం వచ్చినప్పుడు, తక్కువ పని వచ్చినప్పుడు, తక్కువ డబ్బులు వచ్చినప్పుడు, అంటే 100కి 10 ఇవ్వడం చాలా ఈజీ, 1000కి 100 ఇవ్వడం చాలా ఈజీ. కానీ 10,000 వెయ్యించేటప్పుడు కొద్దిగా కష్టం. ₹1,00,000 వస్తుంది కానీ 10,000 ఇవ్వడం కష్టం. ఎందుకంత కష్టం నాకు అర్థం అవ్వదు. నీకు 10,000 ఇస్తున్నాడు దేవుడు, అందులో ₹1,000 ఇవ్వలేవా? ₹1,000 లేదా నీకు ₹1,00,000 దేవుడు ఇస్తే 90,000 పెంచాడు కదా. మరి ఆ ₹10,000 దేవునికి దశమ భాగం నువ్వు చెల్లించలేవా? దొంగతనం చేస్తున్నావు నువ్వు, నేను కూడా. మనం ఏమో అనుకుంటున్నాం కానీ. సో మనం నీ కష్టార్జితాన్ని నువ్వు అనుభవించాలని అంటే మరి దేవుని దగ్గర దొంగతనం చేస్తే నీ కష్టార్జితాన్ని నువ్వు ఎలా అనుభవిస్తావు? అసలు భయభక్తులు కలిగి ఉన్నాడు ఎవడైనా ఇలా దొంగతనం చేస్తాడా? దేవుని దగ్గర ప్రతిష్టార్పణలు ఇవ్వడం లేదంట. కొంతమంది దశమ భాగాలు మాత్రం ఇస్తారు కానీ ప్రతిష్టార్పణలు ఎవరు? కొంతమంది ప్రతిష్ఠ చేయరు. ఏదో కొత్త వస్తువు కొంటారు, లేకపోతే ఒక కొత్త ఇల్లు కట్టుకుంటారు, లేకపోతే ఒక వివాహం జరుగుతుంది, అన్నిటికీ డబ్బులు పెడతారండి. కెమెరామ్యాన్కి డబ్బులు ఉంటాయి, తర్వాత వెనకాల బ్యాక్గ్రౌండ్కి, తర్వాత డెకరేషన్కి డబ్బులు ఉంటాయి, భోజనాలంటే మరి దండంలో ఆడిస్తే దేవుని పనికి ఇవ్వడానికి దైవ సేవకుల దగ్గర తీసుకొచ్చినప్పటికీ దేవుని మందిరంలోకి తీసుకురావడానికి వాళ్ళకి కష్టము సరిపోదు ఇవ్వడానికి మనసు రాదు, చేతులు రావు, పైసలు లెక్క పెడతారు. సో దేవుని ప్రతిష్టత, అది ప్రతిష్ఠించడం అంటారు. ప్రభు ఇదిగో నాకు నువ్వు చక్కగా వివాహం జరిగిస్తున్నావు, నేను నీ సన్నిధికి ఇది సమర్పించు. నాకు ఆరోగ్యం బాగుంటుంది, నేను నీకు ఇది సమర్పించుకుంటాను. నాకు ప్రభు నా బిడ్డలకు నువ్వు ఇలా దీవించావు, లేదా నా కుమారులకు ఉద్యోగాలు వచ్చినప్పుడు నేను దీన్ని ప్రతిష్ఠించుకుంటున్నాను, లేదా నేను ఒక గృహాన్ని కొనుక్కున్నప్పుడు నేను దీన్ని ప్రతిష్టార్పణ నేను ఇవ్వకపోతే ఏమవుతుంది?
అవ్వదు ఇంకా. సో ప్రతిష్టార్పణలు కొంతమంది దశంభాగాలు ఇచ్చిన ప్రతిష్టార్పణలు ఎవరు? ప్రతిష్టార్పణలు ఇస్తారు కొంతమంది, దశంభాగాలు ఎవరు? సంవత్సరానికి ఒకసారి ప్రతిష్టార్పణ. మరి రెండు కూడా చేయకపోతే దొంగతనం చేసినట్టే లెక్క అని చెప్తున్నాడు. మరి మీరు దేవుని దృష్టిలో దొంగలు అవుతారో, మీ కష్టార్జితం మీరు అనుభవించాలనుకుంటాము, మన చేతిలో ఉంది. ఎప్పుడైతే మనం ఇది నిజం ప్రియులారు, ఇది సత్యం. ఈరోజు ప్రియులారు విచిత్రమైన విషయం ఏంటంటే, పేపర్లో ఏదైనా కరోనా గురించి రాస్తే చక్కగా నమ్ముతున్నారు. చేతులు శానిటైజర్తో కడుక్కోండి, టక్ టక్ మనం ఏం చేస్తున్నాండి? మొన్న అండి శానిటైజర్ల కోసం ఏం చేశాను, 2,000 3,000 తగలబెడతాం. ఒకప్పుడేమో 3 నెలల కిరాణా సామాన్లకు సరిపోయింది. శానిటైజర్లకి మాస్కులకి 3,000 4,000 తగలబడి. ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది మానవాళికంటే, మానవుడు దేవుని దగ్గర దొంగతనం చేస్తున్నాడు. తినాల్సిన డబ్బులంతా ఏమవుతుంది? చేతులు కష్టార్జితం శానిటైజర్లు, చేతులు కష్టార్జితం శానిటైజర్లకి వెళ్ళిపోయింది. చేతులు కష్టమైపోతుందట, క్రిములన్నీ అంటకుండా ఏం చేస్తున్నాయి? శానిటైజర్లు, ముఖంకి మాస్కులు, తినకుండా మాస్కు, ముట్టకుండా చేతులకి శానిటైజర్. ఎంత దారుణమైన పరిస్థితికి వచ్చింది మానవాళి. మానవుడు అన్న పదాన్ని దేవుడు ఉపయోగించాడు. ఎస్, ఈరోజు నువ్వు నేను కూడాను ఎందుకు ఈ వాక్యాన్ని నమ్మకూడదు? అవును, నమ్మండి, టీవీలో మనం మంచి విషయాలు చెప్పినప్పుడు కానీ అడ్వర్టైజ్మెంట్ నమ్మచ్చు, తప్పులేదు. కానీ దేవుని వాక్యంలో రాయబడింది ఎందుకు నమ్మడం లేదు? వై? ఎందుకు అసలు అపవాది మిమ్మల్ని మోసం చేస్తున్నాడు? అది నాకు అర్థం అవ్వట్లేదు. దేవుడు అంటున్నాడు, నీ కష్టార్జితం నువ్వు తినాలయ్యా, అనుభవించాలి, ఇది నీకు భాగ్యం అయ్యా, నువ్వు నా దగ్గర దొంగతనం చేస్తున్నావయ్యా, ఇలా చేయండి. ఒకటి తెలియండి, ఎవరు మనం అదంతా అలాగే చెప్తారు. వాళ్ళకి డబ్బులు పిచ్చాడు, డబ్బులు ఆశ ఆడికి అంతేని. ఎప్పుడు చూసిన డబ్బులు కాదు. చాలా తప్పు అది. దేవుడే పెట్టాడు అంటే దేవుడే ధనాపేక్ష కలిగినాడు. ఇది దేవుని మందిరంలోకి తీసుకొని రమ్మని చెప్పాడు మనందరికీ కూడా. మీరు నాకు అందరికీ ఇది వర్తిస్తుంది. దేవుని పిల్లలను మనందరికీ ఇది వర్తిస్తుంది. ఆ పక్కనే ఉంది యెహోవా భయభక్తులు కలిగిన వారు మాట్లాడుకుంటుంటే దేవుడు చెవి యొక్క ఆలకిస్తాడని. ఆయన భయభక్తులు కలిగిన వాళ్ళ కోసం మాట్లాడుతున్న మాటలేవి. అంటే భయభక్తులు కలిగిన వాళ్ళు లాగా ఉంటున్నారు కానీ దొంగతనము చేస్తున్నారు. అలా మనం చేయకూడదు ప్రియులారా. చేసినట్లయితే మన జీవితంలో ఏమవుతుందండి? శాపగ్రస్తులు. శాపం వస్తే ఏమవుతుందండి? మన కష్టార్జితం మనము అనుభవించం. ఫస్ట్ మొట్టమొదటి భూమి శపించబడింది ఆదాము కోసం సంబంధించి. హ్యాపీగా కష్టం లేకుండా తినేవాడు ఏం తీసుకుని కష్టం తెచ్చుకున్నాడు. ఇప్పుడు శాపం ఏం చేస్తుందో తెలుసండి? కష్టాన్ని తినకుండా చేసేస్తుంది. కష్టం లేకుండా తినాల్సిందేమో అది పోగొట్టేసింది శాపము. ఇప్పుడు కష్టపడుతుందన్నా పోనీ దేవుడు ఇచ్చింది దాన్ని తినాలంటే కూడా ఇప్పుడు ఏం చేస్తుంది? మన శాపం వల్ల మనం దొంగతనం చేయడం ద్వారా కష్టార్జితం తినకుండా చేస్తుంది. వద్దు ప్రియులారా, అలాంటి జీవితం మనకొద్దు. మన కష్టార్జితం మనం అనుభవించగలగాలి. మన కష్టార్జితం మనం దేవునికి ఇవ్వాలి. మన కష్టార్జితం దీనుల వైపు చూడగలగాలి. మన కష్టార్జితం మనకు నచ్చినట్టుగా మనం ఖర్చు పెట్టుకోగలగాలి. మంచి విషయాల్లో, చెడ్డ విషయాల్లో కాదు. ఇది చెడ్డ విషయాల్లో కాదు. దేవుని సన్నిధికి తీసుకురండి. దేవుని మందిరంలోకి ప్రతిష్టాపనలు తీసుకురండి. దేవుని మందిరం లోపలికి దశమ భాగాలు తీసుకొని రండి. మీరు ఇచ్చి శోధించండి అని దేవుని వాక్యం చెప్తుంది. అప్పుడు ఆకాశపు వాక్యములను విప్పి పట్ట జాలనంత విస్తారమైన దీవెనలు దేవుడు కుమ్మరిస్తాడంట. దీవెనలు కావాలి, గుప్పలు విప్పము. అందుకే అపోస్తలుడు పౌలు గారు చెప్తారు ఎలాగివ్వాలి దేవుని సన్నిధికి అంటే. ఇప్పుడు నేను చెప్పాను కదా, నేను చెప్పానని ఇంకో దైవ సేవకుడు చెప్పాడన్నావు, అవ్వదు, ఇవ్వకపోతే ఇది బాధ కావాలా, ఇవ్వకపోతే అలాగే దొంగతనం చేసినాడు అంటారు కావాలా, ఇవ్వకపోతే మనకు నష్టమై, అది కాదు అక్కడ కావాల్సింది. ఉత్సాహం ఇచ్చేవాడిని దేవుడు ప్రేమించండి. సనుగు కొనకయు బలవంతముగా కాకయు ఉత్సాహం ఇచ్చేవాడిని 2 కొరింథీయులో మనం చూస్తాం. దేవుడు అనండి, దేవుడు మనల్ని ప్రేమిస్తే మనకి ఎంత ఇస్తున్నాడండి? మనకు ఆయుష్ ఇస్తున్నాడండి. మనం వీటంతటికి లెక్క పెడితే అసలు మనం కట్టగలమండి. ఈ మధ్యకాలంలో నేను ఒక స్టోరీ విన్నాను, అద్భుతమైన అది నిజంగా చాలా వండర్ఫుల్. ఒక ముసలాయన అంట హాస్పిటల్ బెడ్లో ఏడుస్తున్నాడంటండి. ఏడుస్తున్నాడు, ఎక్కి ఏడుస్తున్నాడు. ఎందుకనంటే అతనికి ఆక్సిజన్ పెట్టమన్నాడంట డాక్టర్ గారు ఆక్సిజన్ పెట్టమనంటే, ఎందుకయ్యా ఏడుస్తున్నావు? నీకు డబ్బులు లేవో? మేము పర్లేదు, కొంత పని కట్టు, తర్వాత మిగతా చూద్దామని అంటే, పిల్లలు అంటారు లేదండి మదర్ బోర్డు అప్లోనే మేము కడతాంలేండి అంటుంటే, లేదండి దానికోసం కాదు. మరి ఎందుకు ఏడుస్తున్నావయ్యా? నువ్వేమైనా చచ్చిపోతామని భయం వేస్తుందా? లేదండి దానికోసం కూడా. ఇంకేంటంటే నాకు దేవుడు దీర్ఘాయుష్ ఇచ్చాడు, 80 సంవత్సరాలు దాటిపోయాయి, ఇంకా నేను చచ్చిపోతానని భయం. మరెందుకయ్యా ఏడుస్తున్నావు అంటే, 2 గంటలు మీరు నాకు ఆక్సిజన్ పెట్టడానికి 2,000 రూపాయలు అడిగారండి. ఇది నేను గుర్తించలేకపోయానండి. 80 సంవత్సరాలు పైబడి నేను బ్రతికానండి.
ఒక్కరోజు దేవుడు ఇంత ఆక్సిజన్ పీల్చాను కానీ నా దగ్గర పైసా కూడా తీసుకోలేదండి. హౌ ట్రూత్ ఇట్ ఈస్. ఇది సత్యం కాదా ప్రియులారా? దిస్ ఈస్ ట్రూత్. అవును, ఇది చాలా సత్యం. ఇది మనం గ్రహించడం లేదు. మరి అలాగైతే మనం ఎంత ఇవ్వాలంటే మన జీతం సరిపోద్ది? అసలు ఇస్తే ఆక్సిజన్ కోసం సరిపోదు. అయినా కూడా దేవుడు ఎంత గొప్పడండి. అయ్యా 9 భాగాలను ఉంచుకోవయ్యా, ఒక 10వ భాగం నాకు ఇవ్వయ్యా. 9 భాగాలు నాకు ఇవ్వద్దు. 9 భాగాలు నువ్వు ఖర్చు పెట్టు. నువ్వు హ్యాపీగా ఉండి నీ కుటుంబంతో నువ్వు అనుభవించు, క్షేమాన్ని అనుభవించు, నీ కష్టార్జితాన్ని నువ్వు అనుభవించు. నీ పిల్లలు భోజనం చుట్టూ బల్లల్లా, నీ భోజన బాల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల్లా ఉండాలి. నీ భార్య నువ్వు తీసుకొచ్చిన కష్టార్జిత ద్రాక్షవల్లిలాగా ఉండాలి. నువ్వు నీ పిల్లల్ని చూడాలి. ఇదంతా ఎలాగవుతుంది? నువ్వు మంచి భోజనం చేయాలి కదా, నువ్వు మంచి వస్త్రాలు వేసుకోవాలి కదా, నువ్వు మంచి గృహాల్లో నివసించాలి కదా, నువ్వు చక్కగా అన్ని జనులు అందరూ నిన్ను చూసి ఏం చెప్పుకోవాలంట? ధన్యుడు అని చెప్పుకోవాలంట. ఎస్, అలాగే నువ్వు బ్రతకాలయ్యా. నువ్వు 9 భాగాలు ఉంచుకో, ఒక్క 10వ భాగం నా మందిరానికి నువ్వు తీసుకురా. హౌ గ్రేట్! ఎంత గొప్ప దేవుడు మనకి, ఎంత ప్రేమ కలిగిన దేవుడు మనకు ఉన్నాడు. ఎస్, ఉదయకాల సమయం అందు ప్రియులారా, ఈ సత్యాన్ని నేను గుర్తిస్తే మనం నిజంగా ధన్యులం అవుతాం. అవును, ఆయన సన్నిధిలోకి మనము తీసుకొని రావాల్సిన వారమై ఉన్నాం. ఇంకా మనం దొంగతనం చేయడం ఆపుదాం. దేవుని దగ్గర ఆనందకరమైన దేశంలో నివసించి అందరూ మనల్ని ధన్యులు అంటారంట. అబ్బా, మనకి ధన్యులు అనాలంటే దొంగతనం చేసిన డబ్బులంతా తెచ్చి ఇంట్లో పెట్టుకుంటే ధన్యుడు అంటారండి. జక్కయ్యలాగా పాపాత్ముడు అంటారు. అప్పుడు ఈరోజు చాలా మంది చూడండి ఏమంటున్నారు, ఎక్కువ డబ్బు ఉంటుంది ఆడ తాలూకు సంగతి మీకు తెలుసండి. ఈ మధ్యన ట్రెజరీ అతను అలాగే పట్టించారు, అందరి నోట్లు అతని పేరు. ఎంతోమంది దొరికిపోతున్నారు, డబ్బు ఉంటుంది. ధన్యుడు అని ఆడిని ఎవడు అంటారు, వీడు పాపాత్ముడు అంటారు. లంచాలు తీసుకొని మోసం చేసి డిమాండ్ చేసి ఇస్తావా వస్తావా, ఇవ్వకపోతే కాదు. దేవుడు అలా అనట్లేదు. నువ్వు వర్ధిల్లిన కొలది నువ్వు దేవునికి ప్రేమతో ఇవ్వాలి. ఎందుకంటే నేను చెప్పిన కారణం అది. ఆక్సిజన్ పీలుస్తున్నావు, నీరు తాగుతున్నావు, ఇష్టంగా ఆరోగ్యం ఇస్తున్నాడు దేవుడు. ఇంకేం కావాలి? నీకు ఆరోగ్యమే మహాభాగ్యం కదా. అది లేకపోతే ఎంత ఉంటే ఏంటి లాభం? కానీ ఈ రోజుల్లో మనం దేవుని వాక్యం కనుక చూసినట్లయితే మనల్ని ధన్యులు అనాలి అని అంటే మనకి ఎక్కువ మేడలు ఉండక్కర్లేదండి. మనం తెచ్చుకున్న కష్టార్జితాన్ని మనం తృప్తిగా తినగలిగితే, మన కష్టార్జితంతో మనము దీనులకి పేదలకి మనం ఇవ్వగలిగితే, మన కష్టార్జితంతో మనం ఇతరులకి చూడగలిగితే మనం నిజంగా ఎంతో ధన్యురాళ్ళం అవుతాం. అన్ని జనులు మనం ధన్యులు అంటారు. అబ్బా, వాళ్ళకి వచ్చింది తక్కువే కానివ్వండి, అందులోనే ఎంత సంతోషంగా బ్రతుకుతున్నారండి, అందులోనే ఎంత ఆనందంగా బ్రతుకుతున్నారండి అని చెప్పి మనల్ని ధన్యులు అనాలనంటే నీ దశమ భాగాలు, నీ ప్రతిష్టాత్మక దేవుని మందిరంలో నువ్వు నేను తీసుకొని రావాల్సిందే ప్రియులారా. అంతేకాదు ప్రియులారా, ఇంకా చాలా మంది ఇస్తారట. కానీ వీళ్ళు ఎలాంటివి ఇస్తారో ఒకసారి చూడండి, మనం చూద్దాం. మలాకి గ్రంథంలో నుంచి ఇస్తారు. వీళ్ళు ఎవరని కాదు, తెస్తారు, ఇస్తారు ప్రతిష్టార్పణ. కానీ అలాంటివి కుమారుడు తన తండ్రిని 1:6 కుమారుడు తన తండ్రిని గనపరచును కదా, దాసుడు తన యజమానిని గనపరచును కదా. నా నామమును నిర్లక్ష్య పెట్టి యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమాయను, నేను యజమానుడినైతే నాకు భయపడవాడు ఎక్కడున్నాడు అని సైన్యములకు అధిపతి యెహోవా మిమ్మల్ని అడుగుచున్నాడంట. వీళ్ళు ఎలాంటివి ఇస్తారండి? 8వ వచనం చూద్దాం. గుడ్డిదానిని తీసుకొని బలిగా అర్పించిన యెడల అది దోషం కాదా? కుంటిదానిని తీసుకొని నువ్వు రోగములు గలదాన్ని నర్పిస్తే అది దోషం కాదా? అటు వాటిని నువ్వు అధికారికి నీవు ఇచ్చిన యెడల నీకు దయ చూపుతాడా, నిన్ను అంగీకరిస్తాడా అతను అని సైన్యములకు అధిపతి యెహోవా అడుగుచున్నాడు. గుడ్డిదాన్ని తీసుకుని వెళ్ళి నువ్వు అధికారులకు ఇస్తే నీకు ఎవడైనా సరే దయ చూపుతాడా? బలిగా అర్పిస్తే దోషం కాదా? ఒకసారి ఆలోచిద్దామా. దేవునికి మనం చాలా మంది ఇస్తున్నారు, ప్రతిష్టార్పణలు కాదనట్లేదు. కొంతమంది ఇస్తున్నారు, మేము ఇస్తున్నామండి, మేము అలాంటి వాళ్ళకి కాదండి. ఎవడ డబ్బా కొట్టుకుంటుంటాడు, అప్పుడు వెళ్ళి దేవాలయం దగ్గరికి వెళ్ళి నేను 2 వారాలు 2 సార్లు ఉపవాసం చేస్తాను, దశమ భాగం ఇస్తాను, అవి ఇస్తాను. మరి ఎలాంటివి ఇస్తున్నావు? ఇస్తున్నావు కరెక్ట్, ఇస్తున్న దాంట్లో శ్రేష్టమైనవి ఇచ్చావా లేదా అన్నది ప్రశ్న. హేబేలు శ్రేష్టమైనది ఇచ్చాడంట. నీకు నాకు దేవుడు శ్రేష్టమైనవి ఇవ్వాలని ఆయన ఇష్టపడుతున్నాడు, శ్రేయస్కరమైనవి ఇవ్వాలని ఇష్టపడుతున్నాడు. బట్ మనం దేవుని దగ్గరికి వచ్చేటప్పటికి ఏం తీసుకెళ్తున్నామంటే ఏమి ఇచ్చాడు? గుడ్డిదాన్ని, నెక్స్ట్ 8వ దాంట్లో కుంటిదాన్ని, రోగం గల దాన్ని ఇచ్చావా?
ఈ రోజుల్లో, పాత రోజుల్లో ఏమంటే కోళ్ళు తీసుకొచ్చేవాళ్ళు, గొర్రెలు మేకలు తీసుకొచ్చేవారు. ఇప్పుడు అవి లేవు కదా. ఇప్పుడు ఏంటి, దేవునికి నువ్వు దశభాగం అంటే నోట్లే తీసుకొస్తున్నాం మనం. ఆ నోట్లు ఎలాంటివి తీసుకొస్తున్నాం మనము? ఆ నోటు ఎవడు తీసుకోడు, బయట మాంసం కొట్టుడు తీసుకోడు, లేకపోతే కూరగాయలు చూస్తాడు, కింద మీద అంతా చూసి అప్పుడు తీసుకుంటాడు. కానీ ఇక్కడ మాత్రం ఎవరు చూడరు కాబట్టి అది సగం చిరిగిపోయినా తీసుకొచ్చి ఎక్కడ వేస్తాం మనము? బాక్సుల్లో వేసేసి వెళ్ళిపోవడం. ఎవడేసాడు తెలియదు కదా. అలాంటి పనులు చేస్తే ఎవడు చూస్తాడండి? దేవుడు చూస్తాడు. యేసు ప్రభు చెప్పాడు కదా ఒక సంగతి, అదేంటనంటే ఆయన కానుకల పెట్టి దగ్గర, కానుకలు వేసిన దగ్గర ఉన్నాడంట 2 కాసులు కూడా పేద విధవరాలు. అవి చాలా శ్రేష్టమైన విలువైనవి, క్వాలిటేటివ్. అవి మంచివి ఉంచుకుంది తన కోసమని అవి తీసుకొచ్చి అర్పించేసింది. ఆరాధనలో ఒక భాగము ప్రియులారా. అర్పణ అనేది ఆరాధనలో ఒక భాగం. అచ్చ జటామాంసి అని దాన్ని అర్పించింది మరియా. తన తమ్ముడు బ్రతికి బయటకు వచ్చాడని అచ్చ జటామాంసిని, చాలా విలువైన అత్తర్ని సమర్పించిందంట. కనుక ఈ ఉదయకాల సమయమందు అర్పిస్తున్నావు, కరెక్టే. ఎలాంటివి అర్పిస్తున్నావు? చిరిగిపోయిన నోట్లు, చల్లని నోట్లు, అరిగిపోయిన నాణేలు. ఎవడో తీసుకోకపోతే అది తెచ్చి చర్చిలో, అది మంచిదా? దేవుడికి ఒకసారి ఆలోచించండి. అంటే దేవుడికి డబ్బులు రావాలని కాదు, నీవు ఎలాంటిది ఇస్తున్నావు, నువ్వు ఎలాంటిది ఉంచుకుంటున్నావు అన్నది దేవుడు చూస్తాడు. నీ కష్టార్జితం నువ్వు అనుభవించాలని నిజంగా నీకు మనసు పుడితే నువ్వు నేను చేయకూడని తప్పులు ఇవి. ఇలాంటివి చేయకూడదు. ఇవ్వాలి, ఇచ్చినప్పుడు ఏమి ఇవ్వాలి? శ్రేష్టమైనవి ఇవ్వాలి, బెస్ట్వి ఇవ్వాలి. అంతేగాని చిరిగిపోయినవి, కుంటివి, గుడ్డివి, దేనికి పనికిరానివి, జబ్బువి అలాంటివి దేవునికి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇచ్చేవా శాపగ్రస్తులు అవుతారని దేవుని వాక్యం చెప్తుంది. ఎందుకంటే కోరిన కష్టం నష్టం తెచ్చుకోవడం మంచిగా ఇద్దాం దేవునికి. మనకి మంచిగా ఇస్తున్నాడు కదా. ఇప్పుడు మీకే కష్టం అంతా అయిన తర్వాత నెలకేమో జీతం వస్తుంది. ఆ జీతంలోని 10 నోట్లు ఇచ్చాడు మీకు, 100 రూపాయలు. ఆ 10లో 9 సిరిగిపోయిన నోట్లు ఉంటే తీసుకుంటారా? తీసుకోరు. బియ్యం తెస్తాడు, బియ్యం అంతా కూడా ఏమో ఎప్పుడో ముడిగిపోయిన బియ్యం ఇస్తాడు, తీసుకుంటావా? సిమిడిపోయిన అన్నం ఇస్తే తీసుకుంటావా? మరి దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు దేవుడికి ఏమైనా ఆయన ఏం లేక మనకు అడుగుతున్నాడా? లేదు. నువ్వు అసలు ఏంటి, నీ పరిస్థితి ఏంటో దేవుడు చెక్ చేస్తున్నాడు, దేవుడు టెస్ట్ చేస్తున్నాడు. కాబట్టి నీవు నేను కూడా ఆ పరీక్షలో నెగ్గుదాం. ప్రభు, ఇదిగో నా ప్రతిష్టార్పణ హృదయపూర్వకంగా, నీకు ఇస్తున్నాను. చివరిగా ఒక మాట చూసి మనము ముగించుకుందాం. సామెతల గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనం. ఇది చాలా ముఖ్యమైన విషయం. నీ కష్టార్జితము అవును ఇంతవరకు నువ్వే అనుభవించాలంటే చెప్పాను, అన్యులు ఇల్లు చేరకూడదని. అంటే ఇది చాలా ముఖ్యమైన. సామెతల గ్రంథం 5వ అధ్యాయం, అసలు 5వ అధ్యాయం 10వ వచనం చదువుదాం. 1 నుండి అసలు చదవాలి. నీ ఆస్తి వలన పరులు తృప్తి పొందుదురు, నీ కష్టార్జితము అన్యుల ఇల్లు చేరిపోతుందంట. నీ ఆస్తి వలన ఎవరు? పరులు తృప్తి పొందుతారంట. అదేంటది? నీకు లేదా తృప్తి, నీకు ఉండదట తృప్తి. ఎందుకంటే మనం చేసిన పనులు అలాంటివి. ఎవరికి ఇది రాశారు అని అంటే చదువుతాం చూడండి. నా కుమారుడా, జ్ఞానోపదేశం ఆలకింపుము, వివేకము గల నా బోధకు చెవియొప్పుము, బుద్ధి కలిగి నడుచుకొనుము, తెలివిని బట్టి నీ పెదవులు మాట్లాడును. 3వ వచనం. జార స్త్రీ, చెడిపోయిన స్త్రీ, పెదవుల నుండి తేనె కారును, దాని మాటలు నూనె కంటే నూనెపైనవి, దాని వల్ల కలుగు ఫలము ముసిని పండంత చేదు. మాటలు తీయగా ఉంటాయి కానీ ఫలితం మాత్రం చాలా చేదుగా ఉంటుంది. రిజల్ట్ ఈస్ వెరీ బెటర్. మొదట సరదాగా సంతోషంగా సరదాగా ఉంటుంది, నవ్వినట్టుగా ఉంటుంది, చక్కగా ఉన్నట్టు, కానీ రిజల్ట్ చివరిలో నీ ఫలితం అంటే చూసేవా అది తట్టుకోలేనంత బాధ, తట్టుకోలేనంత ఏడుపు నీకు మిగులుస్తుంది. అంత చేదుగా ఉంటుంది. అది 2 అంచులు గల కత్తి అంత పదును కలిగినది. దాని నడతలు పాతాళమునకు మరణమునకు దారితీయును, అడుగులు పాతాళముకు చక్కగా వెళ్ళిపోతాయి. కాబట్టి నేనేం చెప్తున్నానంటే 8వ వచనంలో, జార స్త్రీ ఉండు ఛాయకు పోవద్దు. ఎక్కడైతే జార స్త్రీ, వ్యభిచార స్త్రీ లేదా వేశ్యలు ఉంటారో ఆ స్థలానికి మీరు వెళ్ళొద్దని జ్ఞాని అని సొలొమోను తనతో చెప్తున్నాడు. పోక నీ మార్గము దానికి దూరంగా పెట్టుకో. వ్యభిచార క్రియలకి దూరంగా పెట్టుకో. రకరకాలైన వ్యభిచారాలు ఉంటాయి. అంటే లిటరల్గా చేసే వ్యభిచారాలు ఒక పక్కన పెడితే, జార స్త్రీలు అంటే వేరే వాళ్ళ కింద డబ్బులు ఖర్చు పెడతారు. ఇంటికి ఖర్చు పెట్టాల్సిన డబ్బులు ఇంటికి ఖర్చు పెట్టారు, వేరే వాళ్ళకి ఖర్చు పెడుతుంటాడు. వాళ్ళ సుఖం కోసం, వీళ్ళ సుఖం కోసం
వాళ్ళ అవసరాల కోసం వీళ్ళ అవసరాల కోసం ఖర్చు పెడతా ఉంటాడు, ఇంటికి ఖర్చు పెట్టకుండా. అంటే దేవుని కోసం ఖర్చు పెట్టు, మంచిదే, తప్పులేదు. కానీ ఇది దేనికోసం? ఇది పాపం చేయడం కోసం. కొంతమంది ఏం చేస్తారని అంటే ఈ జార స్త్రీలు ఇప్పుడు పూర్తిగా పాత రోజుల్లో ఇలాంటి కార్యాలు, ఇప్పుడు అంతా ఇంటర్నెట్లోనే ఇలాంటి భయంకరమైన కార్యాలన్నీ కూడా, డేటింగ్స్ అన్నీ కూడా, డబ్బులంతా ఇంటర్నెట్గా తగలు పెడుతున్నారు. ఎందుకని అంటే అందులో ఫిల్తీ, అందులో చెడ్డ, అందులో భయంకరమైన దృశ్యాలు నిజమే తెలియక చేస్తే దేవుడు కనికరిస్తాడు. ఈరోజు తప్పు ఒప్పుకోవాలి మనం. నిజమే ప్రభువా, నా కష్టార్జితం తెలియకుండానే అన్యులు చేరిపోతుంది, నా వాస్తవాన్ని పరులు తృప్తి పొందుతున్నారు నాయన, నేను పాపిని, నన్ను క్షమించు అని దేవుడు సన్నిధిలో ఒప్పుకున్నట్లయితే ఆయన మరలా క్షేమస్థితిని తిరిగి ఇవ్వడానికి ఇస్తాడంట. దానింటి వాకిలి దగ్గరికి వెళ్ళొద్దు. వెళ్తే యవ్వన బలమును, ముఖ్యంగా యవ్వనస్తులకి మాట నేను తెలియజేస్తున్నమాట, ఎంతో కష్టపడుతున్నారు, రోజంతా కష్టపడుతున్నారు. వ్యభిచారం అనేది రకరకాలుగా బైబిల్ చెప్తుంది. రకరకాలైన అలవాట్లు, కొంతమంది కంటే దేవుడి కంటే ఎక్కువ ఏదైనా ప్రేమిస్తే అది వ్యభిచారం కిందటే అది దేవుడు వాక్యం చెప్తుంది. దేవుడు మాట చెప్పాడు, ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కుని అమ్ముకొనిన యాషావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో మీలో ఎవరైనా జాగ్రత్తగా చూసుకోండి. ఆ యాషావు ఏం చేశాడంటే పాపం అసలు ఏమైనా శ్రీలంక తిరిగాడు? లేదు. కానీ జ్యేష్ఠత్వపు హక్కు దేవుడు తనకిచ్చిన దానిని తృణీకరించాడు. దేంతో? ఒక్క పూట కూటి కొరకు. ఆ తమ్ముడు మంచిగా ఎర్రగా కూర వండుతుంటే చిక్కుడుగా కూర కోసము యాషావు ఏం చేశాడు? నాకు అది ఇవ్వరా, నా జ్యేష్ఠత్వం పోయినా పర్వాలేదురా అని అన్నాడు. అంటే వెంటనే దేవుడు చూశాడు, ఎవరే నేను ఇచ్చిన జ్యేష్ఠత్వాన్ని నువ్వు తృణీకరిస్తావా? నేను నీకు ఇచ్చాను ఆ పెద్దరికాన్ని, నువ్వు ఉంచుకోలేదు. చూడండి, ఇంట్లో మనకి ఎవరైనా పెద్దరికం ఇస్తే ఉంచుకోకపోతే ఏమవుతుంది? వారి జీవితం ఇంకంతే, పనికిరాంది అయిపోతుంది. కాబట్టి మనం ఏం చేయాలి అని అంటే ఖచ్చితంగా మన జ్యేష్ఠత్వపు హక్కును మనం కాపాడుకోవాలి. లేకపోతే మనము వ్యభిచారితో మనము సంబంధంగా దేవుని వాక్యం మనకి చెప్తుంది ప్రియులారా. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో యాషావు తిండి కోసము, తిండి అంటే దేవుడు ఇచ్చిన దానికంటే ఎక్కువగా తిండిని ప్రేమించిన చాలామంది చూడండి, దేవుడు ఇచ్చిన దానికంటే ఎక్కువగా దేనిని ప్రేమిస్తారని అంటే తిండి కోసం మనకు ప్రేమిస్తుంటారు. అది మనము చేయకూడదు. అంటే ఖైనీలు, గుట్కాలు, లేదా ఇంకేమైనా సరే, లేదా సీరియళ్ళు, సినిమాలు, సెల్ ఫోన్లు, ఇలాంటి ఎడిక్షన్స్, తాగడము, జూదమాడము, వీటి కోసం వాళ్ళు చేస్తారు. అది మంచి పద్ధతి కానే కాదు పిల్లలు. అంతేకాదు, దేవుడిచ్చిన దానికోసం మనం ఏమాత్రం కూడా మనం రక్షణ, ఉచితంగా మనకు విలువైన రక్షణ ఇచ్చాడు, ఆ రక్షణ కోసం మనము దేవుని సన్నిధిని మర్చిపోకుండా ఈ లోకానికి వెంబడి, ఈ లోకం వెంబడి మనము ఆశల వెంబడి పరిగెడితే అదే వ్యభిచారం. అలాంటి వ్యభిచారం మనకి ఎవరికి కూడా ఉండకూడదు. కాబట్టి ఉదయకాలం ముందు నీ కష్టార్జితం నువ్వు అనుభవించాలని అంటే ఇలాంటి పొరపాట్లు మనం చేయకూడదు. దేవునికి దశమ భాగం ప్రతిష్టార్పణలు ఇవ్వాలి మనం. అంతేకాకుండా మనము మన కష్టార్జితం చేత దేవునికి వ్యతిరేకమైన కార్యకలాపాలు కనుక చేసినట్లయితే అది అన్యుల ఇంటికి చేరిపోతుంది, పరుల ఇంటికి చేరుతుంది. అలాంటి శాపగ్రస్తమైన బ్రతుకు నుంచి దేవుడు మనల్ని తప్పించును గాక. ఈ ఉదయకాల సమయం ముందు మీరు మీ కష్టార్జితం అనుభవించండి, మీకున్న దాంట్లో అవసరంలో ఉన్న వారికి పెట్టండి. దేవునికి ఇవ్వాల్సింది దేవునికి మనము తీసుకొద్దాం. అలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించింది గాక. ప్రార్థన చేసుకున్నాం, తల వంచి కళ్ళు మూసుకున్నట్లయితే. ప్రేమ కలిగిన తండ్రి, దయ కలిగిన దేవుని వందనాలు చెల్లిస్తున్నాం. ఉదయకాల సమయం ముందు ప్రభు మీరు మాకు ఇచ్చిన అమూల్యమైన మాటలు బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఎంతమంది అయితే ప్రభు ఈ వాక్యం విని తీర్మానం తీసుకుంటున్నామో ప్రభు వారందరి జీవితంలో అద్భుతమైన ప్రభు ఆశీర్వాదాలు అనుగ్రహించండి. వారి కష్టార్జితం నాయన చిల్లి సంచిలో వేసింది నాయన జారిపోకుండా, కారిపోకుండా ప్రభువా నాయన వారే అనుభవించాలని, ఇది గొప్ప భాగ్యం అని మీరు తెలియజేసినట్లుగా ప్రభు నీ వాక్యంలో నుంచి ఆదాము కష్టం దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా మా కష్టం ఎవరు తినకుండా ప్రభు అది మాకు ఉండాలని, అంతేకాకుండా 10వ భాగము నీకు, నీ సేవకి, నీ దాసులకి అది ఉండాలని చెప్పి నువ్వు కోరుకున్నావు ప్రభు నాయన. కనుక ప్రభు ఇంకా నాయన ఉంటే దాన్ని పేదలకు ఇవ్వాలని అది నువ్వు కోరుతున్నావు ప్రభు, ఉత్సాహంగా ఇవ్వాలని కోరుకుంటున్నావు. కానీ ప్రభు వేశ్యల దగ్గరికి, లేదా ఇంటర్నెట్లో పాపాలకి, లోకాశకి, శరీరాశకి, నేత్రాశకి, జీవడంబాలకి ఖర్చు పెట్టకూడదని చెప్పి నాయనా నువ్వు కోరుతున్నావు ప్రభు. నన్ను ఈరోజు ఎంతోమంది మేము అలాంటి పొరపాట్లు చేస్తున్నాం ప్రభు. గొప్పల కోసం అప్పులు చేసి ప్రభు ఎన్నో రకాలైన కార్యకలాపాలు చేసేస్తున్నారు నాయన. చివరికి కష్టార్జితం అంతా పాడైపోతుంది ప్రభు. నాయన క్షమించండి, ఉదయకాలంలో ఒప్పుకుంటున్నాం, కనికరించండి నాయన. మా కష్టార్జితం ఎందు భయభక్తులు కలిగి ఉండాలని
ఈ వాక్యం చెప్తున్నావు ప్రభా. నీ యొక్క భయభక్తులు కలిగి ఉన్నప్పుడు మా కష్టార్జితం మేము అనుభవిస్తామని చెప్తున్నావు తండ్రి. అది మాకు నేర్పము నాయన, నేర్పు. నీ ఆ పరిశుద్ధాత్మ ద్వారా మమ్మల్ని నడిపించుకు తండ్రి. నీకు వందనాలు చెల్లించుకుంటూ మహిమ ఘనత ప్రభావం నీకే చెల్లిస్తూ ఎంతమంది తీర్మానం తీసుకుని బిడ్డలందరినీ ఆశీర్వదించమని నాయన, కుటుంబాలుగా ఆశీర్వదించమని మహిమ ఘనత మీకే చెల్లిస్తూ మా రక్షకుని మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు పరిశుద్ధులను ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరును గాక. మాకు కావాల్సిన అడిగిన ఆహారం నేడు మాకు దయచేయము. మా రుణస్తులు మేము క్షమించిన ప్రకారం మా రుణాలు మీరు క్షమించి మమ్మల్ని శోధనకు తగ్గ దృష్టిని తప్పించుకుని కింద రాజ్యము బలము మహిమ నిరంతరము నీవే ఉన్నావు తండ్రి. ఆమేన్. నా ప్రాణం యెహోవాను సమర్పించు, నా అంతరంగం సమస్తమైన పరిశుద్ధులను సమర్పించు. నా ప్రాణమా యెహోవాను సమర్పించు, మనం చేసిన ఉపకారాలు దేనిని మరొకము. ఆమేన్. దీవించి పంపుము దైవాత్మ మమ్మును, భావజ్ఞానము సంగి ప్రభు సేవలో నా ఆత్మ నడుపు సత్యములోనికి పోయే ఆత్మ నడుపు. యేసు రక్తమే జయం, యేసు నామమున సంపూర్ణ శుభం. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ కూడా దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఈ యొక్క వర్తమానాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే నెక్స్ట్ వీక్ నుంచి కూడా 8:30 నుంచి ఆరాధన కొనసాగుతుంది. దయచేసి సమయాన్ని మీరు గుర్తించి పాల్గొవలసిందిగా కోరుతున్నాను ప్రియులారా. ఈ యొక్క ఉదయకాల సమయంలోని ఈ వర్తమానాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే అనేక మంది దేవుని పిల్లలు ఆయన రాకడ కొరకు సిద్ధపరచబడినట్లుగా మన కష్టార్జితాన్ని మనం చక్కగా అనుభవించగలిగి లోకంలో దేవుని స్తుతించగలిగినట్లుగా అన్ని జనులు మిమ్మల్ని చూసి ధన్యులు అనే విధంగా మీరు జీవించినట్లుగా మీ జీవితాల్లో దేవుని తాలూకు దీవెనలు పొందుకునేటట్టుగా మీరు ఉండాలని కోరుతున్నాను. షేర్ చేయండి. కాబట్టి తప్పకుండా ప్రార్థనలు మీరు పాల్గొవలసిందిగా కోరుతున్నాను. అంతవరకు మళ్ళీ వచ్చే వారం 8:30 గంటలకి ఉదయకాలం ఆదివారం మనం దేవుని కలిసి ఆరాధిద్దాం. అంతవరకు కూడా ప్రభువు యొక్క కృప మనందరికీ కూడా తోడైండును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, రక్తమే జయం. యేసు నామమున సంపూర్ణ విజయం కలుగును గాక. అపవాదికి అంత నాశనం కలుగును గాక. యేసు ప్రభువు సంపూర్ణ విజయం. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు and God bless our India.